నమస్కారం అందరికి జై శ్రీ గణేశ జై శ్రీరామ్. నేను ప్రస్తుతానికైతే వరంగల్ ఉన్నా. ఈ సీజన్ లో ఫస్ట్ బప్పా మేకింగ్ బ్లాగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ లొకేషన్ వచ్చేసి మన వరంగల్ కాశీబుగ్గ 100 feet రోడ్ వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అనమాట. ఇక్కడ లోపల మన ముంబై స్టైల్లో అయితే 12 feet నుంచి 22 feet సైజ్ లో అయితే విగ్రహాలు రెడీ చేస్తున్నారు. లోపల అన్నవాళ్ళు ఉన్నారు, అన్నవాళ్ళతో మాట్లాడదాం అండ్ ఇంకా విషయాలు అయితే మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోతో మీరు లాస్ట్లో చూడండి. డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇంకా లొకేషన్ షేర్ చేస్తా. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ జై శ్రీరామ్. సో మన వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లోపలికైతే పోతున్నాం. ఎపిసోడ్ నెంబర్ 1 అండ్ లోపలైతే సుమారు ఒక 20 విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకు ముందులో మన దూల్పేట్ డిజైన్లో అయితే బొజ్జ గణపతి ఉన్నాడు. లోపల అన్నవాళ్ళు ఉన్నారు అండ్ మీకు ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ హైట్ నుంచి ఏ హైట్లో కూడా ఉన్నాయో అది కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ అందరూ ఒకసారి జబలో గణేష్ మహారాజ్కి అని టైప్ చేయండి. హైదరాబాద్ ముంబై కాకుండా వరంగల్లో కూడా మీకు ముంబై డిజైన్లో విగ్రహాలు అయితే దొరికిపోతాయి. వరంగల్ నుంచి మనకు హన్మకొండ, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకు వినాయకుడు వచ్చేసి ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడనమాట. సో బ్యాలెన్సింగ్ విగ్రహం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణున్ రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. సో ఫ్లూట్ పట్టుకొని ఉన్నాడు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సుమారు 6 అవుతుంది. ఈరోజు వచ్చేసి 24th of April 2024. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద విగ్రహం సుమారు 22 feet ఉంటుంది. సో సిట్టింగ్ పొజిషన్ చాలా పెద్ద సైజు, డిఫరెంట్ పోజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో లోపల భయ్య వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళతో మాట్లాడదాం, ఇంకా కంప్లీట్ విషయాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే. జై శ్రీరామ్ జై శ్రీ గణేష్ అన్న. బాగున్నారా? సో నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అన్న, ఎందుకంటే ఈ సీజన్లో ఇంకా నేను ఎక్కడ పోలే, మొత్తం హైదరాబాద్లోనే కవర్ చేస్తున్నా. లాస్ట్ టైం ముంబై, బెంగళూరు అయినా కూడా ఇక్కడికి రాలే. నాకు కూడా లక్కీ అనిపిస్తుంది, ఎందుకంటే వరంగల్లో కూడా ఇంత పెద్ద విగ్రహాలు చేస్తారంటే నేనే కొంచెం ఆశ్చర్యపోయినాను అట్లా. సో మీ పేరన్నా? నా పేరు వరప్రసాద్ అన్న. వరప్రసాద్, ఓకే. సో మన వర్క్ షాప్ పేరన్నా? వరసిద్ధి ఆర్ట్స్ అన్న. వరసిద్ధి ఆర్ట్స్. సో మీ పేరు ఇంకా మీ వర్క్ షాప్ రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఆల్ ది బెస్ట్ అన్న. సో చెప్పాలన్న, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఈ బిజినెస్ లో ఉన్నారు? లాస్ట్ 2 years నుంచి స్టార్ట్ చేసాం. 2 years, ఓకే. అంటే ఈ ముంబై డిజైన్ లో అంటే చాలా పెద్ద ఉంటాయి అన్న విగ్రహాలు, ఇలా పని కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంత పెద్ద విగ్రహాలు చేయాలనేసి మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? మనకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, భక్తులు ముంబైకి వెళ్ళి 900 kilometers ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తున్నారు. దాన్ని మనము ఈ భక్తులకు దగ్గరని సౌకర్యంతో మనం ఇక్కడ స్టార్ట్ చేసి వీళ్ళకు ఆ ట్రాన్స్పోర్టేషన్ కి ఇట్లా అంత తగ్గించి మనం ఇక్కడనే ఇంత ముంబై మోడల్స్ ఇట్లా తయారు చేపించి ఇద్దామని మన ప్రయత్నంతో ముందుకు వచ్చినాం. ఓకే. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్ లో కూడా ఒకప్పుడు బాంబేకేని ఒక 750 kilometer దూరంకేనైతే అయితే విగ్రహాలు తెచ్చుకుంటుండే. ఇప్పుడు అన్న ఆలోచన ఏంటంటే హైదరాబాద్ కూడా పోవాల్సిన అవసరం లేదు, మన వరంగల్నే మనకైతే పెద్ద పెద్ద బప్పా విగ్రహాలు అయితే దొరుకుతాయి. సో ఎవరు సపోర్ట్ చేస్తారు మరి? మనకు బాహురాయ ఆర్ట్స్ అన్న, ఉమేష్ అన్న. ఓకే, మన ఉమేష్ భాయ్ బాహురాయ ఆర్ట్స్. మనకు ఏ సైజ్ లో ఈసారి విగ్రహాలు అందిస్తారు? ఎన్ని విగ్రహాలు చేస్తారు అన్న? మనకు 12 feet నుంచి 22 feet వరకు అన్న. 12 to 22 feet. 22 feet ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ తోటి కూడా జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇస్తారా అన్న? మరి బ్యాక్గ్రౌండ్ ఇస్తామన్నా. ఓకే. నేనేమనుకున్నా అంటే వరంగల్కి వస్తే మేబీ ఒక 10-12 feet అనుకున్నా, బట్ ఇంత పెద్ద విగ్రహం అంటే గ్రేట్. ఈ ముంబై కాన్సెప్ట్ కాకముందు మీరు ఇంకేమేమి డిజైన్ లో చేస్తుంటే? సోలాపూర్ డిజైన్స్ చేసేది, ఓకే. దూల్పేట్ డిజైన్ చేసేది. దూల్పేట్, ఓకే. మనకు ఎక్కడైనా మంచి డిజైన్స్ కనబడితే అక్కడ తెచ్చి మనం ఇక్కడ ప్రిపేర్ చేసేది. ఓకే. స్వామివారి విగ్రహాలు కూడా చూసుకుందాం, ఏ డిజైన్లు ఉన్నాయి, ఎంత హైట్ ఉన్నాయి ఒకసారి చూసుకుందాం అన్న. మరి మీరు వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? వర్క్ ఇంచుమించు 2 months అవుతుంది అన్న. 2 నెలలు ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆర్టిస్టులు? ఆర్టిస్టులు ఒక 12 members ఉన్నారు. 12 members, ఓకే. 12 members. సో మాక్సిమం అన్ని సిట్టింగ్ పొజిషన్ అనిపిస్తున్నా. ఇది చెప్పండి ఒకసారి. ఈ విగ్రహం అయితే మంచిగా కూర్చొని ఉన్నాడు. ఇది మన డిజైనేనా లేదంటే ఆర్టిస్ట్లకే మీరు ఆప్షన్ ఇచ్చిర్రా? ఆర్టిస్ట్లకు ఆప్షన్ ఇచ్చినామన్నా మనము. ఓకే. వాళ్ళకు ఏ విధంగా నచ్చి ఏ విధంగా చేయాలనిపిస్తే ఆ విధంగా చేస్తాం. ఓకే. సో ఇక్కడైతే మనకు సిట్టింగ్ పోజ్ లో మనకు మహారాజా స్టైల్లో అయితే విగ్రహం ఉందన్నమాట. చాలా బిగ్ సైజ్. ఇది సుమారు ఒక 22 feet ఉంటుంది అనమాట విత్ బ్యాక్గ్రౌండ్. సో వినాయకునికి అయితే టోటల్ ఇక్కడ 4 చేలు ఉన్నాయి, మంచిగా కాలు పైన కాలు అయితే వేసుకున్నాడు. అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహం, ఇది సుమారు 12 feet ఉంటుంది. ఇక్కడ కూడా మనకు కాలు మీద కాలు వేసుకున్నాడు. 4 hands, ఆశీర్వాదం ఇచ్చే వినాయకుడు అనమాట. సో ఇక్కడ మనకైతే ఆశీర్వాదం ఇస్తున్నాడు. అండ్ ఇది కూడా చాలా బాగుందన్న. దీనికి బ్యాక్గ్రౌండ్ వస్తుందా అన్న? వస్తుందన్న, బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఓకే. ఈ విగ్రహంలో అయితే మనకు లెగ్ పొజిషన్ డిఫరెంట్గా ఉందన్న, అంటే కొంచెం జర కాలు లేపి పెట్టినాడు. ఇది డిజైన్ అవ్వదన్నా? ఇది బాలదే అన్న, ఆర్టిస్ట్. ఓకే, ఓకే. సో ఇది కూడా చాలా బాగుందన్న. 4 hands. ఇది బాలాజీ మూమెంట్ అన్న. ఇది బాలాజీ డిజైన్ లో అంట అన్న. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఈ
ఫింగర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. దీనిలో ఏమైనా హస్త్రాలు ఏమైనా వస్తాయా అన్న? అస్త్రాలు అన్న, ఇది అస్త్రాలు వచ్చేటి ఏమో 2 హ్యాండ్స్ అన్న, 2 హ్యాండ్స్ మనకు షాల్ వస్తుంది అన్న. ఓకే. సో ఫ్రెండ్స్, ఇదైతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్పా ఐడల్ అనమాట. టోటల్ 6 చేయిలు ఉన్నాయి ఇక్కడ, 6 హ్యాండ్స్. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మజా వస్తుంది అన్న. ఇంకొక విగ్రహం ఇక్కడ స్టెప్ సైజ్ ఉంది అనమాట. సో అన్న ఈ డిజైన్ వాళ్ళదన్న మొత్తం సుమారు చూసుకుంటే 5 స్టెప్లు ఉన్నాయి. ఇది మనదన్న డిజైన్, మనమే చెప్పినాం. ఓకే, రామ అవతారం అన్న, రామ అవతారం. ఓకే, విల్లు వస్తుంది, ఇలా బాణం వస్తుంది అన్న. ఓకే. సో నాకు తెలిసినంత వరకు ఎవరైతే వరంగల్లో ఈ విగ్రహం తీసుకుంటారో వాళ్ళు చాలా లక్కీ. సో అందరూ ఒకసారి జయశ్రీ గణేష్ అని టైప్ చేయాలి. సో బాగుందన్న ఈ విగ్రహం కూడా, ఇది మన డిజైన్. అవునన్న, వరసిద్ధి వినాయక రామ అవతారం. ఉమేష్ భాయ్ నమస్తే, బాగున్నావా? సో మన బావురా యాడ్స్ ఉమేష్ భాయ్ మీకు సపోర్ట్ చేస్తున్నాడు కదా. సో యాక్చువల్ ఏంటంటే అన్ననే చెప్పిన అన్నమాట చాలా రోజుల కింద ఇట్లా వరంగల్ కూడా మన వర్క్ స్టార్ట్ అయింది. సో ఒకసారి వరసిద్ధి వినాయక ఆర్ట్స్ పోదామని. సో అన్నకు స్పెషల్ థ్యాంక్స్. సో ఉమేష్ భాయ్ మీరు చెప్పండి ఈ డిజైన్ గురించి. ఇక్కడ లెగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది కదా, ఎందుకంటే వినాయకుడు డిఫరెంట్ స్టైల్ ఉంది. ఓకే, ఇలాంటి అవుట్పుట్ ఎక్కడ మాక్సిమం దొరకదు. ఓకే, విష్ణు అవతారం రూపంలో కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ లెగ్ పొజిషన్ అయితే డిఫరెంట్ ఉందన్న. డిఫరెంట్ ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది అన్న హైట్? సొండం కూడా డిఫరెంట్ స్టైల్ ఉంది. ఓకే, హైట్ ఎంత ఉంటుంది అన్న? వచ్చేసి బ్యాక్గ్రౌండ్ తో సహా 12 ఫీట్ 13 ఫీట్ స్టార్ట్. ఓకే, ఓకే. సో అన్న ఇంకొక విగ్రహం ఇక్కడ చూసుకుంటే ఒక డిఫరెంట్ హ్యాండ్ పొజిషన్ లో ఉంది. ఇక్కడ కూడా 4 చేయాలన్నమాట. ఇది కూడా లెగ్ మూవ్మెంట్ డిఫరెంట్ ఉందన్న. ఇక్కడ పక్కనే నెమిలి వస్తుంది. నెమిలి, ఓకే. బప్ప అయితే 6 హ్యాండ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సైజ్ అన్నమాట. మళ్ళీ మీడియం సైజ్ లో ఉంది వినాయకుడు. సో అన్నిటికీ పంచ వస్తుంది అన్న? రియల్ పంచ. ఓకే. మరి ఇమిటేషన్ వర్క్ అన్న, జ్యువెలరీ వర్క్? జ్యువెలరీ వర్క్ అయితే మీకు అయితే ప్రెజెంట్ అయితే ఎట్లుందంటే కస్టమర్ బట్టి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, మా దగ్గర గ్రామ్ గోల్డ్ కూడా మాకు అవైలబుల్ ఉంది. ఓకే, అది స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ చెప్పండి అన్న. ఇక్కడ 4 హ్యాండ్స్ మన గణేష్ మహారాజ్. ఇది కూడా బిగ్ సైజ్, అందరికంటే పెద్ద సైజ్ ఇది. అన్నిటికంటే పెద్ద సైజ్. అన్ని దాంట్లో పెద్ద సైజ్. ఓకే. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక్కసారి మనం కింది నుంచి పైన వరకు అయితే స్వీప్ చేద్దాం. సో స్వామివారి పాదాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. జస్ట్ నా చేయి పెడతా చూడండి. సో స్వామివారి ఒక్క బుటన్ నీళ్ళు అంటే ఎంత పెద్దగా చూసుకోవచ్చు ఇక్కడ సైజు. సో ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ ఇక్కడికి రండి. ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో మన వరంగల్ అవుట్స్కర్ట్స్లో కూడా తప్పకుండా అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ మన కృష్ణుడు విగ్రహం. సో ఇదన్నా ఈ డిజైన్ ఎవరు ఫైనలైజ్ చేశారు? శివప్రసాద్ అన్న. ఓకే. సో బాగుందన్న ఇది కూడా సైజ్. ఓకే, మళ్ళీ పక్క ఆవు కూడా వస్తుంది. ఆవు వస్తుంది. ఎంత హైట్ అన్న టోటల్ స్టాండింగ్ అంటే? 16 ఫీట్. ఓకే. అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే మనం స్టాండింగ్ పొజిషన్ అంటాం కానీ ముంబైలో దీన్ని బ్యాలెన్సింగ్ వర్క్ అంటారు అనమాట. సో బ్యాలెన్సింగ్ విగ్రహం ఆ లుక్ కూడా మంచి యూనిక్గా వస్తుంది అనమాట. సో అన్న ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ ఉందని ఈ వినాయకుని గురించి చెప్పండి. ఈ వినాయకుడు వచ్చేసి అంటే విష్ణు రూపంలో వస్తుంది. ఇది కూడా ఓకే, చేతిలో గద, ఇక్కడ గద వస్తుంది. ఓకే, ఒక చేతిలో ఆయుధం వస్తుంది. ఆహా, డిఫరెంట్ స్టైల్. ఓకే. సుమారు ఎన్ని ఫేస్ కట్స్ ఉన్నాయన్న ఈసారి మన దగ్గర? 3 ఫేస్ కట్స్. అన్న వరంగల్ ఇంత పెద్ద విగ్రహాలు అయితే ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు? ఏమేమి మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి మనకు వరంగల్ చుట్టుపక్కల? మనకు వరంగల్ నుంచి వస్తారు భక్తులు. ఓకే, నుంచి వస్తారు, ఖమ్మం నుంచి వస్తారు, మహిబాద్, మహబూబాబాద్, కరీంనగర్, ఓకే, తొర్రూరు, ఈ సరౌండింగ్స్ లో నుంచి వస్తారు. సుమారు 100 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు అనమాట. అండ్ అన్న యాజ్ పర్ స్కెచ్ ఏమన్నా మీరు తీసుకుంటున్నారా ఆర్డర్స్? యాజ్ పర్ స్కెచ్ అంటే ఇప్పుడు తీసుకుంటాం అన్న. ఓకే, ఒక మే ఫైనల్ వరకు తీసుకుంటాం. మే ఫైనల్ మంత్ ఎండింగ్ వరకు తీసుకుంటాం. ఓకే, తర్వాత అంటే కష్టం అన్న, ఎందుకంటే టైం దగ్గర పడుతుంది. ఓకే, మనకు టైం లేదు ఎక్కువ. ఇప్పుడు ఉన్న విగ్రహాల వరకు మనం పర్ఫెక్ట్ చేసిస్తాం, బెస్ట్ క్వాలిటీ చేసిస్తాం. ఓకే. ఎట్లయితే మనకు ముంబైలో డిజైన్స్ అయితే ఉన్నాయో ఆ అవుట్పుట్ హైదరాబాద్లో ఆల్రెడీ మనం చూసినాం. హైదరాబాద్లో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ ఎగ్జాక్ట్ క్వాలిటీ వరంగల్లో అయితే ఇవ్వడానికి అయితే అన్న వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మన షెడ్ లోపలికి వస్తుంటే మన దూల్పేట్ డిజైన్లు కూడా చూసిన. సో అవి కూడా ఈసారి చేపిస్తారా? అవును, చేపిస్తున్నాం అన్న. ఓకే, దూల్పేట్ డిజైన్ చేపిస్తాం, సోలాపూర్ డిజైన్ చేపిస్తాం, అన్ని డిజైన్స్. ఓకే. సో పక్క షెడ్లో ఉన్న విగ్రహాలు ఉన్నాయా మరి? ఒకసారి చూద్దాం అన్న, మరి రండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీళ్ళ పక్క వర్క్షాప్ లోపల కూడా పోదాం. అన్న చెప్పేది ఏంటంటే మనకు వరంగల్లోనే దూల్పేట్ స్టైల్, అట్లనే సోలాపూర్ డిజైన్ అండ్ ముంబై అయితే మీరు ఆల్రెడీ చూసుకున్నారు, అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఇంతమంది కూడా వినాయకుడు చూసుకున్నారు కదా. సో ఇది కూడా పెద్దగా ఉంది వర్క్షాప్. సో సుమారు ఇక్కడ ఎన్ని విగ్రహాలు చేస్తారన్న? అన్న 150 దాకా చేస్తాం. 150 వరకు. ఓకే. సో ఇక్కడ ఇంకా 3 విగ్రహాలు అయితే రెడీ చేశారన్న. వీటి గురించి చూసుకుందాం ఒకసారి. ఇంకో విగ్రహం అయితే రెడీ చేయించారు అన్న వాళ్ళు. ఇది లాల్బాగ్ డిజైన్లో ఉందన్నమాట. మనకైతే మంచిగా సోఫా మీద కూర్చుని స్వామివారు అయితే ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారికి టోటల్ 4 హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. చేలో అయితే త్రిశూలం వస్తుంది. అండ్ ఇది కూడా సుమారు ఒక 12 to 14 ఫీట్ హైట్ ఉందన్నమాట విత్ బ్యాక్ డ్రాప్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిజైన్ ఇక్కడ మన త్రిమూర్తి. సో 3 తలలు ఉన్నాయి.
అండ్ ఇదైతే చాలా ట్రెండింగ్ అనమాట, అందరు ఇష్టపడతారు అన్న ఈ విగ్రహాన్ని. మీకు చేయాలని మీకే ఆలోచన వచ్చిందా, లేదంటే ఉమేష్ భాయ్ అన్న లేకపోతే మన ఆర్టిస్టులు చెప్పారా? మనకే వచ్చింది అన్న ఆలోచన. ఓకే, ఆలోచన మనకే వచ్చింది. మూడు ముఖాలతోటి మనం ఒక డిజైన్ చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. మనము వాళ్ళకి ఆర్ట్ వేసే వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసినారు. సో వరప్రసాద్ అన్న ఏం చెప్దాం అనుకుంటారు మరి మన బప్ప లవర్స్కి, మన భక్తులకి? ఇప్పుడు ఏం చెప్తున్నాం అనుకుంటాం అంటే, కస్టమర్స్ ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకొని వాళ్ళకు ఏ రకంగా తయారు చేయాలంటే ఒక 1 month టైం ఉంది మనకు. ఓకే, 1 monthలో వాళ్ళు ఒక స్కెచ్ ఇచ్చేది ఉంటే మనం ఆ ప్రకారం చేస్తాం. ఓకే, మన దగ్గర మంచి మంచి మోడల్స్ ఉన్నాయి, వాటిని బుక్ చేసుకొని. బేసిక్లీ మీరు ఏమంటారంటే, మీరు ఇక్కడికి రండి, మా వర్క్షాప్కి రండి, మా అవుట్పుట్ చూడండి, అండ్ మీకు నచ్చినట్టు కూడా మేము చేస్తాం అంటున్నారు. సో మళ్ళీ కలుద్దాం అన్న. ఆల్ ది బెస్ట్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్ అన్న. థ్యాంక్ యూ అన్న. సో ఇది ఫ్రెండ్స్ మన వరంగల్ నుంచి వరసిద్ధి వినాయక ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ వద్దాం. ప్రస్తుతానికైతే స్వామివారికి సంబంధించిన జాయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. సో నెక్స్ట్ పెయింటింగ్ వర్క్ ఉంటుంది, తర్వాత పంచ వర్క్, తర్వాత ఇమిటేషన్ అంటే జ్యువెలరీ వర్క్. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. అందరి ఇక్కడికి రండి, వీళ్ళ అవుట్పుట్ చూడండి అండ్ బుక్ చేసుకోండి. మీకు నచ్చిన మోడల్ కూడా చేసిస్తారు, బట్ మే ఎండ్ లోపల అయితే బుక్ చేసుకోవాలి. సో థ్యాంక్స్ అలాట్ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.